గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. అధికార పార్టీలోకి ప్రతిపక్ష పార్టీల నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకు ఈ వలసలు కొనసాగుతున్నాయి? ఏం ఆశించి నేతలు పార్టీలు మారుతున్నారు? ఇప్పటివరకు ఎమ్మెల్యేలు మారడమే చూసాం, ఇక ఎంపీలు కూడా పార్టీ మారిపోతున్నారు. నిజానికి తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక పూర్తిగా అంతర్ధానమైనట్టేనా? ఏకంగా ఖమ్మం ఎంపీ పదవిలో ఉండడంతో పాటు పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారిపోవడాన్ని ఎలా చూడాలి? ఎమ్మెల్యేలు మారిపోతుంటే స్పీకర్లు తమ అధికారాలు నిర్వర్తించకుండా ఎమ్మెల్యేల చేరికల్ని పార్టీ జంపింగ్ని ప్రోత్సహిస్తున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎంపీలే పార్టీ మారిపోతే మరి లోక్సభ స్పీకర్ల పాత్ర ఎలా ఉండబోతోంది? మొత్తంగా ఈ చేరికలు కానీ ఈ గోడ దూకడాలు కానీ చేర్చుకుంటున్న పార్టీల బలమా బలహీనత? స్పీకర్లు ఏం చేయాలి? లోక్సభ స్పీకర్ ముందు ఎలాంటి కర్తవ్యం ఉంది? అలాగే ఈ దూకుళ్ళు ఇంతటితో ఆగవా? కారు హోరు సైకిల్ జోరు ఎంతవరకు దూసుకెళ్తుంది? ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు అని చెప్తున్న తరుణంలో తెలంగాణలో మళ్ళీ బలపడడానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయి? ఇదే ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. రైట్. ఈ డిబేట్లో కొండా రాఘవరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి, శ్రీరంగారావు గారు ప్రముఖ అడ్వకేట్ రాజకీయ విశ్లేషకులు, అండ్ రఘునందన్ గారు బీజేపీ అధికార ప్రతినిధి అడ్వకేట్ స్టూడియోలో ఉన్నారు. ఇక సీతారాం నాయక్ గారు టీఆర్ఎస్ నాయకులు, మహబూబాబాద్ లోక్సభ సభ్యులు, ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. సీతారాం నాయక్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఎమ్మెల్యేలు మారుతున్నారు, ఎంపీటీసీలు మారారు, జడ్పీటీసీలు మారారు, సర్పంచ్లు మారారు, ఇప్పుడు ఎంపీల వంతుకొచ్చింది. ఎలా చూడాలి దీన్ని? అవసరమా? ఎంపీలు కూడా పార్టీలు మారడం అవసరమా? ఏం ఆశించి మారుతున్నారు? మనం అంటే ఈ విషయంలో ఆశించడం కంటే తెలంగాణలో ప్రాజెక్టులు కావాలనేటువంటి నీళ్లు దోపిడీ జరుగుతుంది. వాటిని ఉపయోగించుకొని మనం ప్రాజెక్టులు కట్టుకొని సస్యశ్యామలం చేసుకోవాలి తెలంగాణ అని ఒక ముఖ్యమంత్రి నిన్న కాళేశ్వరం దగ్గర ఒక బ్యారేజీకి శంకుస్థాపన అది ఫౌండేషన్ వేయడానికి పోయినప్పుడు పాలమూరుకి సంబంధించి పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నిరాదీక్షకు పోతారంటే తెలంగాణ బిడ్డగా అతను తీసుకున్నటువంటి నిర్ణయంగా నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ వారు నాతో ఫోన్లో కూడా మాట్లాడారు శ్రీనివాస్ రెడ్డి గారు. మరి మీరు గతంలో మీ ధోరణి వేరుండే, మీరు ఆ పార్టీతో అది అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నారు, అధ్యక్షులుగా ఉన్నారు, కొంతమంది లైక్ చేసేవాళ్ళు ఉన్నారు. మీరు ఒకటేసారి సడన్గా ఈ డిసిషన్ ఎందుకు తీసుకున్నారు? మరి ఏంటి అంటే నా అభిప్రాయం ఒకటే. ఎప్పుడైతే తెలంగాణలో వైఎస్ఆర్సీపీ నాయకులు, నేనే నాయకుడు అని అనుకున్నాను, కానీ రెండు రాష్ట్రాలలో అక్కడ ఆ ప్రజలతోని బాగుండాలి, ఇక్కడ ఈ ప్రజలతోని బాగుండాలి అనేటువంటి ధోరణి ఏదైతే వైఎస్ జగన్కు ఉందో అది పాటించడం లేదు. ఆ సమన్వయం పాటించకుండా వాళ్ళు ఆంధ్రలోనే ఉన్నారు కనుక ఆంధ్ర ప్రజలతోటే కలిసి ఉండాలనేటువంటి అభిప్రాయం ఉండి తెలంగాణలో అభివృద్ధి జరిగేటప్పుడు అడ్డుపడే ప్రయత్నం చేసినప్పుడు మేము పార్టీలో ఉండి చేసి ఏమున్నది? అందుకోసమే నేను తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రశేఖరరావు గారి పనిచేస్తా ఉన్నారు, అనుకున్నది ప్రజలకు ఏదైతే ఇచ్చారో అందుకోసం వచ్చినా అని వారు స్పష్టం చేయడం వల్ల అక్కడ పార్టీకి గమనించాలి. మీరు ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ ఇవన్నీ పార్టీలు ఉన్నాయి. తెలంగాణలో ఉండేటువంటి నాయకులు ఎవరైతే ఉంటే ఏదైనా మా పార్టీ కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ అవి ఇక్కడ ఎప్పటికీ ఉండేటువంటి పార్టీలే తప్ప ఇప్పుడు టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ నాయకులకు రెండు కళ్ళున్నా వాళ్ళకు రెండు కళ్ళుగా వాళ్ళు చంద్రబాబు గారు అన్నట్టు ఇటు తెలంగాణను ఆంధ్ర రెండు కళ్ళైనా చూపు ఒకటే ఆంధ్ర పైన ఉంది కనుక తెలంగాణ ప్రజల పైన లేదని ఆ నాయకులందరూ ఇటు తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వస్తున్నారనేది నేను భావిస్తున్నాను. వెంకటకృష్ణ గారు దీటకంటే ఏదో లాలిచి చేసో వాళ్ళని గుంజుకోనో ఇప్పుడు ఆ అవసరం కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి లేదు. మాకు ఉండవలసినటువంటి బలం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం చక్కగా పనిచేస్తున్న సంగతి మీకు తెలుసు. కానీ వాళ్ళ ధోరణి ఏదైతే ఉందో తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ ధోరణిని
ఇక్కడ ఉండేటువంటి నాయకులు కాదు, ప్రజలు జీర్ణించుకోవడం లేదు కనుక మేము మళ్ళీ ఉంటుంటే లాభం ఏంటి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు బయటకు వస్తున్నట్టుగా మనం Right. నేను అనుకుంటా ఉన్నాను. అంతకంటే ఎక్కువ నాకేమి కనపడలేదు అందులో. రైట్. రాఘవరెడ్డి గారు, ఆంధ్ర పార్టీ ఒకటి అంతర్ధానమైంది అన్న కేటీఆర్ మాటలు ఎంతవరకు నిజం? వ్యక్తులు పోతేనే అంతర్ధానం అయితే ఇక ఏ పార్టీ కూడా భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు పోయిన వాళ్ళందరూ కూడా టీడీపీలోకి వెళ్ళి టీఆర్ఎస్లోకి పోయినా, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి టీఆర్ఎస్లోకి పోతున్నా వ్యక్తులుగా మాత్రమే పోతున్నారు. ఎంపీ గారు చాలా చక్కగా చెప్పిండు, ఒకటి రంగేసి ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి జిల్లా అనే మాట. పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం కడితే నల్లగొండ జిల్లాకు, ఖమ్మం జిల్లాకు, మహబూబ్ నగర్లో కింది భాగానికి నష్టం జరుగుతుంది. అది వాస్తవం. రేపు ప్రాజెక్టు తయారైన తర్వాత తెలుస్తుంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంత వాసిగా ఇక్కడ 2.5 జిల్లాలు, అక్కడ 4 జిల్లాలకు ఇబ్బంది ఉంది కనుక నేను 16, 17, 18 నేను దీక్షలు తప్ప ఇంకే రిప్రజెంటేషన్లు తప్ప ఏం చేయలేని పరిస్థితి, ప్రభుత్వం మీద అయితే ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఉండదు, అందుకు నేను దీక్ష చేస్తానే మాట మాట్లాడాను. సరిగా మా శ్రీనివాసరెడ్డి గారు చాలా చక్కగా చెప్పిండు, తెలంగాణ బిడ్డగా, పార్లమెంటు సభ్యునిగా ఈ ప్రాజెక్టులు కింద మీద అవుతున్నాయి కనుక ఈ విధంగా ఉన్నా అని చెప్పి. శ్రీనివాసరెడ్డి గారు ఈ 16, 18 నెలల రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఏ రోజు కూడా తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల గురించి మాట్లాడిన పాపన పోలే. ఇలా ఆయన పోయిండు, ఆయన మీద అబండాలు వేయాలన్న ఉద్దేశంతో కాదు. 6-7 వేల కోట్లు ఖర్చు పెడితే ఖాళీ మహబూబ్ నగర్ జిల్లాలని 8 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈయన ప్రాజెక్టులు చూసి ప్రాజెక్టులు ఆంధ్ర పాలకులు, ఆంధ్ర వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని ఆయన పార్టీ మారాలనుకుంటే ఈ ఇప్పుడు 2 ప్రాజెక్టులు రీడిజైన్ చేసినటువంటి 2 ప్రాజెక్టులలో ఒక ఎకరాకు 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ వచ్చిన తర్వాత ఆ టీఎంసీల నీళ్లు పొలాలకు పోవాలంటే ఒక ఎకరాకు 37,000 కరెంటు బిల్లు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ప్రాజెక్టు డిజైను విషయము స్పష్టత లేదు, ఎన్ని టీఎంసీల స్పష్టత లేదు. మరి ఏమి చూసిపోయిండో నాకైతే అర్థమైతలేదు. మేమైతే మీరు ఎందుకు వెళ్ళాడు అనుకుంటున్నారు? మేము పార్టీగా మాకున్నది ఆఫ్ ది రికార్డ్, ఆన్ ది రికార్డ్. ఇలా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేశారు. చివరకు నీ వ్యవస్థను, నీకున్నటువంటి వ్యాపారాన్ని బ్లాక్ లిస్ట్లో వేపిస్తామనేటటువంటి ధమ్కీలు ఇచ్చారు. మా దగ్గరికి వెళ్ళి పోయేటోళ్ళు ఏ కష్టాలలో పోతురో, ఏ బాధల్లో పోతురో మాకు అర్థం కాదా? జైలుకు పోయే పరిస్థితి అని మాట మాట్లాడారు. మీరు చూడండి, ఏ ఎన్నిక వచ్చినా ఆ ఎన్నిక కంటే ముందు ఏదో ఒకటి, ఓ ఎమ్మెల్యే వచ్చినట్టో, ఓ ఎంపీ వచ్చినట్టో, నువ్వు వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అనుకో, వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక అనుకో, నారాయణఖేడ్, ఏ ఎన్నిక వచ్చినా, ఏ మున్సిపల్ ఎన్నికలు వచ్చినా, ఏ జిఎంసీఎస్సీ ఎన్నికలు వచ్చినా దాని ముందు ఏదో వ్యవస్థలకి, ఏదో ఒక పార్టీలకి ఒకరిని గుంజినట్టు. ఇలా మీ బలహీనతనా మాకు అర్థమైతే లేదు, మీ బలమా నాకు అర్థమైతే లేదు. 3 గ్రామాలకు ఒక ఎమ్మెల్యేను, ఒక మండలానికి 3 మంత్రులను, ఎంపీలను, జిల్లా పరిషత్ చైర్మన్లను, జెడ్పీటీసీలను, ముఖ్య నాయకులను, కార్పొరేషన్ చైర్మన్లను తీసుకుపోయి ఆ 2,20,000 ఓట్లు, 3 లక్షల ఓట్లు ఉన్న దగ్గర మీరు ఈ ప్రయోగం ఉపయోగిస్తున్నారంటే, ఇవాళ పార్టీలకు వెళ్ళి వలసలను ప్రోత్సహిస్తున్నారంటే మీ బలహీనత అనుకోవాలన్నా, మీ బలం అనుకోవాలన్నా? ఇవాళ కేటీఆర్ గారు హుటాహుటిన ఖమ్మం పోయి వాళ్ళ దగ్గరకు పోయి మీరు రండి, ఇగో మీ ప్రాజెక్టులు కడుతుంటే కూడా మీరు ఇంకా రారా అని చెప్పి వాళ్ళని ఆహ్వానించినట్టు, స్వాగతం పలికినట్టు. వద్దు, ఇక వాస్తవాలకు దగ్గరకు వద్దాం. ఇలా మా నాయకుడు, ఆయన పెద్ద కాంట్రాక్టర్, 3 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్ర. ఆయనకు రాజకీయంగా జన్మనిచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు ఆయన వార్డు మెంబర్ కాదు, రాజకీయ కుటుంబం కాదు, రాజకీయాలతో సంబంధం ఎవరికి తెలియని కూడా తెలియదు, ఎవరికి తెలియదు. అంటే మేము ఎవరిని అనుకోమని ఇప్పుడు ఆయన పార్టీకి ఎంపీ అయ్యారు, వెంకటకృష్ణ గారు, ఆయన పోయిన పరిస్థితులు ఒకటైతే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దీక్షకు ముడిపెట్టి దాన్ని ఏదో మళ్ళా నీళ్లు ఆయనే చెప్తున్నాడు కదా. ఆయన ఎందుకు వెళ్ళాడో లోపల ఎవరికి తెలియదు. ఆయన చెప్పిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి నా మనసు గాయపడింది, నేను తెలంగాణ ఆయన చెప్పిన మాట తెలంగాణ పార్లమెంట్ మెంబర్ కానీ చెప్తున్న వాస్తవం అంతే కదా. నీవు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి 36 ప్రాజెక్టులలో 6 ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి. ఇంకొక సెకండ్, మీరు నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలో 5-6 వేల కోట్లు ఖర్చు పెడితే 7.5 లక్షల 8 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటే దాని మీద ఏ రోజు స్పందించకుండా ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మీరు మీ స్పందన చెప్పండి. విత్ ఇన్ ద పార్టీలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టియండి. ఆ మీటింగ్లో చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మనకు నష్టం చేస్తున్నాడు, ఆంధ్ర దిక్కే మాట్లాడుతున్నాడు, మనం తెలంగాణ అధ్యక్షులుగా, తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం మనం ఏం నిర్ణయం చేద్దాము అనే మాట మాట్లాడండి.
దాగుడు మూతలు లెక్క ఒక హాల్ బుక్ చేసి హాల్లోకి ప్రెస్ వాళ్ళని రానియకుండా Right. లోపల Right. మాట్లాడుకొని రఘునందన్ బయటకు కూడా గారు, మాట్లాడి రఘునందన్ లోపల కూడా గారు. మాట్లాడి ఇది- మనకు జగన్మోహన్ రెడ్డి Right, గారు right. పట్టకాల్చి మీద వేసిపోతాం అయిపోలేదు అప్పుడే అయిపోలేదు రాఘవరెడ్డి గారు, మీ ఆవేదన ఐ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ రఘునందన్ గారు, ఎక్కడ మొదలైంది ముగింపు అయితే తెలియట్లా, ఎక్కడో మొదలైంది, ఇది ఎటో వెళ్ళిపోతా ఉంది. ఇది కింది స్థాయి నాయకులు కార్యకర్తల దగ్గర నుంచి ఇవాళ ఎంపీల స్థాయికి వచ్చింది. సరే, ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన ఎంపీ కమ్ ఒక అధ్యక్షుడు తీసేసుకోవడంతో పాటు ఇక ఆ పార్టీ ఒక ఆంధ్ర పార్టీ, ఆయన వేసిన కేటీఆర్ గారి స్టేట్మెంట్ అంటే ఒక ఆంధ్ర పార్టీ అంతర్ధానమైంది, తెలుగుదేశం పార్టీ కూడా ఆ గతి తప్పదు అనేది వారు ఇచ్చిన స్టేట్మెంట్. కానీ ఈ స్థాయిలో ఉన్న నాయకులు కూడా మారడాన్ని, ఏదో తెలంగాణ ప్రాజెక్టులకి జగన్మోహన్ రెడ్డి యాంటీగా ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతున్నా అని చెప్పడం కరెక్టా, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? అధికార వ్యామోహము, లేకపోతే అక్కడ అధికార పార్టీలో ఉంటే కొంత లాభం జరుగుతుందనే ఆలోచన, ఇలాంటివి ఏమైనా ఉండవచ్చున? ఇప్పుడు రాఘవరెడ్డి గారు క్లియర్గా చెప్పారు, ఆయన కాంట్రాక్టరు, ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఆయన రాజకీయ జీవితమే 3 సంవత్సరాలు. ఆయన వ్యాపారస్తు నుంచి రాజకీయ నాయకునిగా అవసరార్థం మారినటువంటి ఒక వ్యక్తి అనేది చాలా స్పష్టంగా వారి పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. పార్టీ సమావేశం పెట్టలేదు తెలంగాణ రాష్ట్ర శాఖది, అలా తీర్మానం చేయలేదు పార్టీ కలిపేస్తామని చెప్పి. అసలు క్వశ్చన్ ఇది కాదు. ఇప్పుడు వీళ్ళిద్దరు రాకపోతే తెలంగాణలో కేసీఆర్ కట్టాలనుకున్న ప్రాజెక్టులు ఏమైనా ఆగుతాయా? వీళ్ళిద్దరు వస్తేనే ఏమైనా అసెంబ్లీలోనే పార్లమెంట్లోనే ఏమైనా బిల్ పాస్ అవుతుందా? వీళ్ళిద్దరు రాకపోతే ఖమ్మం జిల్లాలో శ్రీనివాస్ రెడ్డి పాయం వెంకటేశ్వర్లు అనేటువంటి ఆ గౌరవ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు టీఆర్ఎస్లో జాయిన్ కాకపోతే ముఖ్యమంత్రి గారు కడదాం అనుకున్న ప్రాజెక్టులు ఏమైనా ఆగిపోతాయా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో దీక్ష చేయడం వల్ల 16, 17, 18 తారీఖులలో ఆయన దీక్ష చేస్తే తెలంగాణలో ఏమైనా ప్రాజెక్టులు ఆగుతాయా? తెలంగాణకి బేసికల్గా కృష్ణా గోదావరి నదీ జలాలలో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డు ఎంత, దాని ప్రకారం మనకు రావాల్సిన టీఎంసీలు ఎన్ని, దాన్ని ఆపే హక్కు ధైర్యం చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా అనేది బేసికల్ క్వశ్చన్. ఇష్యూను డైవర్ట్ చేసి ఉప ఎన్నికలు వచ్చిన సందర్భంలో కొంతమందిని జాయిన్ చేసుకొని ఇది ఒక రకంగా వైఎస్ఆర్సీపీ టీఆర్ఎస్ ఆడుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ లాగా నాకు కనబడుతుంది. ఎన్నికల కంటే ముందు ఒక దశలో ఏం చెప్పారంటే, అసలు ఈ శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తి టీఆర్ఎస్లో పార్టీని మెర్జ్ చేస్తున్నాడు, వీళ్ళ తమ్ముడే అక్కడ స్వయంగా ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు అనేది మీరు మేము వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చాలా గందరగోళమైనటువంటి పరిస్థితికి నెట్టివేయబడ్డారు. ఒక దశలో ఆయన మీదకి వెళ్ళి గొడవ చేసినారు, అసలు నువ్వు ఎందుకు పోతున్నావు ఏందనేది వైఎస్ఆర్సీపీ తెలంగాణ నాయకత్వం తిరుగుబాటు చేసిన పరిస్థితి వస్తే నేను పోతలేను అని చెప్పి ఏదో చెప్పినాడు. మళ్ళీ తెల్లారైంది, అసలు ఈ తిరుగుబాటు వచ్చేటట్టుంది గ్రౌండ్ లెవెల్లో, రాఘవరెడ్డి లాంటి వాళ్ళు ఎవరో రేపు సమావేశం పెడితే ఏ ఒక్కరు మళ్ళీ రేపు రెజల్యూషన్ ఒప్పుకోకుండా మళ్ళీ పార్టీ విలీనం కాదేమో అన్న భయానికి అది ఆ నిమిషానికి ఆగిపోయింది. ఉప ఎన్నికలు వచ్చినాయి, నామినేషన్ల పర్వం ముగియంగానే కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నామని చెప్పి ఒక నాటకం తెరలేపిండు ఎంపీ గారు. ఇప్పుడేం చెప్తా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ దీక్ష అనేది ఒక సందర్భం రాగానే ఎవరో మీలాంటి పెద్దలు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా చేసేయంగానే దిస్ ఈజ్ ద రైట్ టైం అనుకున్నట్టున్నారు బహుశా వారు. ఇక భవిష్యత్తులో ఎప్పుడు మారినా జనం నుంచి రివర్స్ వస్తుంది, ఇదో సెంటిమెంట్ ఉంది కదా, తెలంగాణకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తున్నారు అని ఒక సెంటెన్స్ని చూపించి బూచిగా చూపించేసి ఆయన పనులు ఆయన చేసుకోవడానికి పోతా ఉన్నాడేమో. మేబీ మరి ఆ కాంట్రాక్ట్లలో ఏమైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఏమైనా కాంట్రాక్ట్లు ఇంకేమన్నా అంతర్గతంగా ఏమైనా ఉన్నాయో తెలియదు అది మనకి. నేను అడుగుతుంది, వీళ్ళిద్దరు చేరకపోతే నిన్న కేసీఆర్ గారు శంకుస్థాపన చేసినప్పుడు ఏం చెప్పారు, ఉరుములు పడినా పిడుగులు పడినా ప్రాజెక్టులను గట్టి తీరుతా అన్నాడు. ఈ శ్రీనివాసరెడ్డిలు వెంకటేశ్వర్లు వీళ్ళు జాయిన్ కాకపోతే వచ్చే నష్టం అంటూ ఏం లేదు. కానీ ఒక తెలంగాణ ఉద్యమ నాయకునిగా ఒక ఆంధ్ర పార్టీ ఈ ప్రాంతం నుంచి అంతర్ధానం అయిపోతే, వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ గుర్తు ఉండకపోతే ఖచ్చితంగా ఒక తెలంగాణ ఉద్యమ నాయకునిగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక నాయకుడు నడుపుతున్నటువంటి ఒక పార్టీ తెరమరుగైపోతున్న సందర్భంలో ఒక తెలంగాణ ఉద్యమాన్ని 10-15 ఏళ్ళు నడిపినటువంటి ఒక వ్యక్తిగా మాత్రం వ్యక్తిగతంగా నేను సంతోషిస్తాను. రైట్. రంగారావు గారు, ఇక్కడ తెలంగాణ టీఆర్ఎస్ కావచ్చు, అక్కడ తెలుగుదేశం కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేని తీసుకున్నారు, ఒక ఎంపీ జరిపారు అక్కడ నంద్యాల ఎంపీ, ఇక్కడేమో ఇక్కడ ఈ ఎంపీని చూస్తున్నాం మనం. స్పీకర్ల పాత్ర ఎలా చూడాలా? అసెంబ్లీ స్పీకర్ల మీద రకరకాల విమర్శలు ఉన్నాయి, కేసులు పట్టించుకోవట్లేదు, ఫిర్యాదులు ఉన్న వాళ్ళు స్పందించడం లేదు, సాగదీస్తాం, ఇది కదా మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు సాక్షాత్ ఆయన పార్టీకి రాజీనామా చేశారు శ్రీనివాసరెడ్డి గారు, రాజీనామాని మెర్జ్ చేయడానికి కుదరదు కదా, వీళ్ళు కార్యకర్తలు చాలా మంది ఇది ఉన్నారు కాబట్టి రాజీనామాని జగన్ గారికి రాజీనామా లేక పంపారు. కేటీఆర్ గారితో మాట్లాడుతున్నప్పుడు మెర్జ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ అన్నారు. ఆల్రెడీ శాసనసభ స్పీకర్ కు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలందరూ సంతకం పెట్టి ఉత్తరం పంపించిన రాజీనామా చేశారు. పార్టీ మెర్జ్ చేయాలంటే అది ఎలక్షన్ కమిషన్ దగ్గర తేలాల్సిన నిర్ణయం, పీఆర్పీ కాంగ్రెస్ లాగా జరగాల్సిన నిర్ణయం అది. సో ఒకటి ఆయన రాజీనామా చేశారు, రేపు సీఎం గారి సమక్షంలో కండువా కప్పుకుంటారు. మరి స్పీకర్, లోక్సభ స్పీకర్ ఏం చేయాలి? అక్కడ ఒక ఎంపీ అక్కడ వెయిటింగ్ వ్యవహారం, ఆ కేసు పెండింగ్లో ఉంది. దీన్ని ఎలా చూడాలి మనం? ఒకటండి,
స్పీకర్లకు సంబంధించి రాజ్యాంగంలో మనకు 10th షెడ్యూల్లో స్పీకర్లకు ఉన్నటువంటి అధికారులని ప్రస్తావించడం జరిగింది. అయితే స్పీకర్స్ ఎప్పుడు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారంటే అధికార పార్టీ నుంచి వేరే పార్టీలకు ఫిరాయింపులు జరిగినప్పుడు స్పీకర్స్ చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు, చాలా యాక్టివ్ ఉంటున్నారు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. మనం ఉత్తరాఖండ్లో కూడా చూసాం. కానీ అధికార పార్టీకి ఇతర పార్టీ నుంచి అభ్యర్థులు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వచ్చినప్పుడు మాత్రం చాలా తాత్సర్యం జరుగుతూ ఉంది. గతంలో కూడా మనం చూసాం, టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఏ విధంగా స్పీకర్ వ్యవహరించారు. ఈరోజు కూడా అదే జరుగుతూ ఉంది. అంటే ఫిరాయింపుల చట్టం అనేది యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉందో యాక్ట్, అది ఒక నామినల్ చట్టంగా మారిపోయింది. మనం ఈరోజు పార్లమెంట్లో ఒక పార్లమెంట్ మెంబర్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు టీఆర్ఎస్లో కలుస్తున్నారంటే ఖచ్చితంగా అక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీ తెలుగుదేశంలో పార్టీలో జాయిన్ అయినప్పుడు అక్కడ కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చున్నారు స్పీకర్కి. ఈ రోజు వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి దానిపైన నిర్ణయం తీసుకోకుండా ఇది కూడా తేలేటువంటి అవకాశం లేదు కాబట్టి అతని పార్లమెంటు సభ్యత్వానికి వచ్చినటువంటి ప్రమాదం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ పూర్తిగా నైతిక వ్యవహారానికి సంబంధించినటువంటి విషయం, నైతిక విలువలకు సంబంధించినటువంటి విషయం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ప్రజలు గమనించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు 5 సంవత్సరాలు వెయిట్ చేస్తారు. అవసరం వచ్చినప్పుడు వాళ్ళ ఓటు హక్కు ద్వారా నిర్ణయాలు ప్రకటిస్తూ ఉన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి లాభం అవుతుందా అంటే పెద్ద లాభం కూడా ఏం జరిగేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మనం చూసాం మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు వరంగల్లో పసునూరు దయాకర్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు ఒక పార్టీ అధ్యక్షునిగా, ముఖ్యమంత్రిగా మా పార్టీకి 52% ప్రజలు ఓటు వేయబోతున్నారు, మేము గెలుస్తామని చెప్పారు. ఆ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా చెప్పింది ఏంటంటే కడియం శ్రీ గారికి వచ్చినటువంటి మెజారిటీ రాదు కానీ మేము బ్రహ్మాండంగా గెలవబోతున్నాం. తీరా చూస్తే 62% వచ్చింది. కేసీఆర్ గారు చెప్పిన 52% మించి 10% ఎక్కువ ఓట్లు ప్రజలు ఆ రోజు వేయడం జరిగింది. ఎందుకు వేశారు? నిజమైనటువంటి కార్యకర్తకు అక్కడ టికెట్ ఇచ్చారు కాబట్టి. అదే హైదరాబాద్ మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసినట్టయితే పెద్ద ఎత్తున పార్టీలు ఫిరాయించి ఈ పార్టీలోకి రావడం జరిగింది. 3 ఫ్లోర్ లీడర్స్ కూడా రావడం జరిగింది. కానీ వాళ్ళు రావడం వల్ల నిజంగా పార్టీకి నష్టం జరిగింది. ఎందుకంటే ఆ 3 ఫ్లోర్ లీడర్స్ పార్టీలు ఫిరాయించినట్టే అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పార్టీకి అనుకూలంగా ప్రజలు ఓటు వేయబోతున్నారనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి వ్యక్తులంతా కూడా పార్టీలు ఫిరాయించడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఓటు పర్సెంట్ ఎంత జరిగిందండి? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 45% మాత్రమే. అంటే అక్కడ అభ్యర్థులపైన వ్యతిరేకత, అభ్యర్థులకు ఉన్నటువంటి నెగిటివ్ ఓటును కూడా పార్టీ మోయాల్సి వచ్చింది. నిజంగా పార్టీకి ఉన్నటువంటి పాజిటివ్ ఓటు ద్వారా ఎన్నికల్లో గెలిచారు తప్ప నిజమైనటువంటి అభ్యర్థులు కనుక సీట్లు ఇచ్చి ఉంటే 60% మించి ఓటింగ్ జరిగేటువంటి అవకాశం హైదరాబాద్ నగరంలో ఉండేది. ఆ అవకాశాన్ని పార్టీ కోల్పోయింది. ఈ విధంగా పార్టీలు ఫిరాయించినంత మాత్రాన, అంటే వేరే పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, పార్టీ తాత్కాలికంగా బలపడవచ్చు. కానీ నా ఆలోచన ప్రకారం అయితే ఖచ్చితంగా అది ప్రజల్లో మంచి భావనగా నేను భావించను. అది ఒక వ్యతిరేకంగానే మారేటువంటి అవకాశం ఉంటుంది. రైట్. దయాకర్ గారు, ఈ రకంగా పార్టీలనే లేకుండా చేయడం అనేది సాధ్యమా? ఎందుకంటే నిన్న మేడే రోజు కవిత గారు ఒక మాట అన్నారు, కమ్యూనిస్టులు అవసరం లేదు, కేసీఆర్ ఉన్నంతకాలం కమ్యూనిస్టులతో పని లేదు ఇంకా మనకి, అంటే వాళ్ళ భావజాలం అంతా ఇక్కడ ఇంప్లిమెంట్ అయిపోతూ ఉంది, ఇవన్నీ జరగాల్సిన అవసరం లేదని. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, ఇక అంతర్ధానం అయింది, ఇంకొక పార్టీ కూడా టీడీపీ కూడా అదే గతి పడుతుంది, అది కూడా అంతర్ధానం అవుతుంది అనేది కేటీఆర్ గారు చెప్పినమాట. అంటే ఇది సాధ్యమా? డెమోక్రసీలో సాధ్యమా అనేది ఒకటి, అసలు ఇలా చేయాలనుకోవడం కూడా ఎందుకు అంత అవసరం ఏముంది అనేది రెండో పాయింట్. అభద్రత నుంచే ఈ చేరికలు జరుగుతాయి. లేకపోతే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు లాంటి ఒక మంత్రికి సీట్ ఇచ్చినాక కూడా ఈ చేరికలు ఏం అవసరం వచ్చి ఉంటే, ఒకవేళ అభివృద్ధి ప్రజలు మన వెంట ఉంటే, ప్రజలు మనం చెప్పినట్టే వింటే, మనం 52 అంటే 62 వచ్చే పరిస్థితి ఉంటే, ప్రభుత్వం అసలు అప్రతిహతంగా జరుగుతున్న ఈ విజయాల తర్వాత కూడా ఈ నమ్మక ద్రోహుల యొక్క చేరికలు ఎందుకట? ఇలా వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిగా పార్టీ మాకు మద్దతు తెలిపింది అక్కడ. కానీ ఈ వ్యక్తి స్వార్థం వల్ల, ఈ అవకాశవాద రాజకీయాల వల్ల ఈరోజు నష్టపోయింది. 1800 కోట్ల ప్యాకేజ్ ఆయనకు పాలమూరు రంగారెడ్డిలో, తర్వాత ప్రాణహిత చేవల్లో ఉంది. 800 కోట్లు పెండింగ్లో ఉన్నాయి ఆయన డబ్బులు. తర్వాత నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో అక్రమాలు ఉన్నాయి. దాదాపు 120 నుంచి 200 కోట్ల రూపాయల అక్రమాలు చేసినట్టుగా సిబిఐ ఎంక్వైరీకి పెడతామనే బెదిరింపులు ఒకవైపు అయితే, నిన్న నేను పాలేరు పోతే సంబాన్ చంద్రశేఖర్ గారు కలిసిండ్రు.
తను ఒక మ్యాచ్ ఫిక్సింగ్తోనే ముందస్తుగానే వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతు ఇచ్చేటట్టుగా నమ్మించి ఈరోజు సామాజిక వర్గాల వారుగా బల నిరూపణ జరపడానికి ఒక ప్రయత్నం చేయించి అభ్యర్థులకు హామీలు ఇచ్చి ఒక ప్లానెడ్గా కాన్స్పిరసీతో ఇప్పుడు విరమించుకొని తను ఏకంగా టీఆర్ఎస్లో చేరినట్టుగా మాకు ఉన్న సమాచారం. నిన్న 9 గంటలకు జగన్ను కలుస్తాడు, 10 గంటలకు ప్రెస్ మీట్ పెడతాడు, మేము మద్దతు కొనసాగిస్తున్నామని చెప్పాలి అకార్డింగ్ టు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ నోట్. కానీ సరాసరి జగన్ ఇంటి నుంచి ఖమ్మంకి వచ్చిండు, ఆయన మీటింగ్ పెట్టుకున్నాడు. ఎవరిని? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాకుండా తన ఫాలోవర్స్ సబ్ కాంట్రాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళు కార్యకర్తలు పెట్టుకొని ఒక నోట్ ఇస్తాడు ఆయన. ఆంధ్ర ప్రయోజనాల కొరకు జగన్ పోరాడుతుంది కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కొరకు నేను పోరాడాలనుకుంటున్నాను, మీరు నా వెంట ఉంటారా, మీరు ఎవరి వెంట ఉంటారని ఒక నోట్ పెట్టి నేను తెలంగాణ వైపు ఉండాలనుకుంటున్నా, టీఆర్ఎస్ వైపు ఉండాలనుకుంటున్నా, మీరు ఎటు ఉంటారు చెప్తే ఆప్షన్ నువ్వే ఇస్తేవి. నువ్వు వేరే కార్యకర్త డెమోక్రటిక్గా నువ్వు నిర్ణయం. ఖమ్మం జిల్లా కార్యకర్తలే వాళ్ళు. ఖమ్మం జిల్లాలో పర్టికులర్గా పాలేరు తక్కువ, మిగతా రెస్ట్ ఆఫ్ ది ఎవరైతే ఈయన ఫాలోవర్స్ ఉంటో ఆయన పిలుచుకున్నాడు. కాబట్టి ఇలాంటి ఒక దిగజారుడు రాజకీయాలు ఈరోజు పువ్వాడ అజయ్ కూడా. చర్చ ఏమొస్తుందంటే కార్పొరేట్ శక్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, తర్వాత కాంట్రాక్టర్లు కానీ రాజకీయాలకు వస్తే వ్యాపార ప్రయోజనాల కొరకు రాజకీయ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్న వైనాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. కూడా తమ వ్యాపార ప్రయోజనాలకు ఇబ్బంది అనుకుంటే రెండో అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతారు. పువ్వాడ అజయ్ కూడా అంతే. 200 ఎకరాలు ఖమ్మం చుట్టూ ఉన్నాయట రెగ్యులరైజ్ కావాల్సింది. మమత మెడికల్ కాలేజ్కి పీజీ సీట్లు సూపర్ న్యూమరీ 6 కోట్ల రూపాయలు ఏవో ఉంటాయట, అవి ఇప్పుడు సీట్లు కావాలన్నట. ఇది రాజకీయం. ఈరోజు ఒక వ్యక్తిత్వం ఉన్న రాజకీయాలు, నైతిక విలువలు ఉన్న వ్యక్తులు రాజకీయాలు చేయాలంటే ఈ దరిద్రులతో అవుతుందా? ఇలాంటి వాళ్ళతో ఒక ఎలక్షన్కు ఎంత పెడుతున్నారో ఒక్కొక్క 20 నుంచి 30 కోట్లు 40 కోట్ల వరకు వెచ్చించే పరిస్థితులు సామాన్యుడు రాజకీయాలకు వస్తే చేసే అవకాశం ఉందా? ఈరోజు ఒక సానుభూతి కొరకు ఇప్పుడు సుచరిత గారిని మేము పెట్టడం జరిగింది. అక్కడ కూడా కోరుకున్న ఎన్నిక కాదు, అది అన్వాంటెడ్గా వచ్చిన ఎన్నిక. ఒక వ్యక్తి మరణం ద్వారా వచ్చిన ఎన్నికను ఇలాంటి చేరికల కొరకు చేర్చుకొని రాజకీయ అవకాశవాదాన్ని ప్రోత్సహించడంతో పాటు స్పీకర్లు ఎట్లా సపోర్ట్ చేస్తారు? వాళ్ళు పూర్తిగా అనుకూలంగా ఉండేది. వరంగల్ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకురాలు సీతక్క లైన్లో ఉన్నారు. సీతక్క, గుడ్ ఈవినింగ్. నమస్తే. నమస్కారం. పరిస్థితి ఒక పార్టీ అయిపోయింది ఆంధ్ర పార్టీ, రెండో పార్టీకి కూడా అదే గతి తప్పదు అనేది టీఆర్ఎస్ చాలా ధీమాగా బలంగా చెప్తున్న మాట. మీరేమో ఇవాళనే పార్టీ పొలిట్ బ్యూరో మీటింగ్ అయింది విజయవాడలో. ఆ మీటింగ్లో తెలంగాణ మీద ప్రత్యేకమైన దృష్టి సారించాలి, ఇక అక్కడ కూడా బలపడే ప్రయత్నాలు చేయాలని యనమల రామకృష్ణ లాంటి వారు కూడా అక్కడ అభిప్రాయం వ్యక్తం చేశారు. స్పెషల్ ఫోకస్ పెట్టాలి అక్కడ తెలంగాణలో అని. ఏ నాయకులకు ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి, మళ్ళీ ఏదో అంటే కొంత స్తబ్దత నుంచి బయటపడే ప్రయత్నం ఏదో కనపడింది ఇవాళ పొలిట్ బ్యూరో మీటింగ్లో. మీరేమో రివైవల్ కోసమో లేకపోతే మళ్ళీ పాత వైభవం కోసం మీరు ట్రై చేస్తున్నట్టు కనబడుతోంది. అంతర్ధానం తప్పదనేది ఇది టీఆర్ఎస్ చెప్తున్నమాట. ఇది టీఆర్ఎస్తో కుదిరిన రాజీ వల్ల మనం రివైవల్ చేద్దాం అనుకుంటున్నారా, లేక నిజంగానే మనకు బలం ఉంటుంది, టీఆర్ఎస్కు వ్యతిరేకత వస్తుంది జనంలో అని అనుకుంటున్నారా మీరు? వెంకటకృష్ణ గారు, మిమ్మల్ని మేము ఒక సూటి ప్రశ్న అడగదలుచుకున్నాం. దయచేసి అడగండి. మాకున్నటువంటి క్యాడర్ బలం ఏంటో మీకు తెలుసు. మీరు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన, అంటే మా ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళు దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ 7-8 సంవత్సరాలుగా టీడీపీనే టార్గెట్ చేసుకుంటూ వచ్చింది. అయినా కూడా లీడర్స్ అనే వాళ్ళు వెళ్ళింది తప్ప క్యాడర్ మా వెంటే ఉన్నారు. ఖచ్చితంగా నిన్న కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, నేను 13 సంవత్సరాలు ఒక్కనే నడిచినా అప్పుడు నా వెంట ఎవరు రాలేదని. ప్రతి ఒక్క పార్టీలో అలాంటి వ్యక్తులు ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. అలా వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా కొంత టైం మేము ఎప్పుడు కూడా ఎక్కడ స్తబ్దత లేదు. కొంతమంది కోవర్టులు లేదా పార్టీ నష్టం చేసేటువంటి వాళ్ళు కొంతమంది వెళ్ళిపోవడం మూలంగా 30-35 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్త రక్తం రావడానికి, కొత్త నాయకత్వాన్ని మేము బయటికి తీసుకురావడానికి మాకు ఇదొక ఈ సంక్షోభాన్ని కూడా ఒక అవకాశంగా తీసుకొని పనిచేయడానికి మా క్యాడర్ లో ఒక పట్టుదల పెరిగింది, ఒక పౌరుషం పెరిగింది. ఖచ్చితంగా తెలుగుదేశం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఒక స్వేచ్ఛా వాతావరణం వచ్చింది. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారం వచ్చింది, ఎక్కువ మందికి పేదవాళ్లకు. కానీ ఈ రోజు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక కుటుంబం రాజ్యం వెళ్ళడానికి అవకాశం వచ్చింది. అది గుర్తుపెట్టుకుంటున్నారు ప్రజలు. ఖచ్చితంగా ఒక కుటుంబం ఇవాళ నిన్న ఉద్యమ పార్టీలో త్యాగాలు ఉంటాయి కానీ రాజభోగాలు ఉండవు. ఇవాళ ఆమె కవిత గారు అంటారు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అవసరం లేదని.
అంటే కమ్యూనిస్ట్ పార్టీలు చేసే పాలసీలు కూడా అంటే విధానాలు మేము చేస్తున్నాం అంటున్నారు. ఎక్కడ ఏ కమ్యూనిస్ట్ నాయకుడు 100 ఎకరాల ఫామ్ హౌస్ పెట్టుకున్నాడండి? పుచ్చరపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టకూడదు. ఇంకొకటి టీడీపీ తెలంగాణకు అనుకూలంగా 2 సార్లు లేఖ ఇచ్చింది. అనేక మంది మేము కూడా పోరాటాలు చేసినాం. కేవలం ఇంకో పార్టీ ఉంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది టీడీపీలో ఉన్న నాయకులే అత్యధికంగా ఉన్నారు. అందులో టీడీపీలో నిన్నటి దాకా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఆయన కుడిభుజం అయిందంటే టీడీపీలో ఉన్నటువంటి నాయకుల యొక్క సత్తా ఏంటో ఆయనకు అర్థమైంది. కాబట్టి ఇక్కడ ఖాళీ అయితేనే అక్కడ నిండుతుంది. ఇక్కడ వీళ్ళు అందరూ వెళ్ళిపోతేనే ఆయన కుడిభుజాలు ఎడంభుజాలు అవుతారు. ఆ ఉద్దేశంతో మాది ఆంధ్ర పార్టీ అని ముద్ర వేసింది తప్ప మేము పక్కా తెలంగాణ హైదరాబాద్ లో పుట్టినటువంటి పార్టీ. మొన్నటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో అందరూ హైదరాబాద్ లో పుట్టినటువంటి వాళ్ళు హైదరాబాద్ లో అన్నాడు. కానీ ఎలక్షన్లు అయిపోగానే ఈ రోజు ఆంధ్ర, ఈ తెలంగాణ అన్ని మళ్ళీ ఇంకో ఎప్పుడు ఏదో అవసరం ఉంటుందో అప్పుడు వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళిద్దరూ ఒకప్పుడు కుడి భుజం ఎడమ భుజం కదా, ఇప్పుడు ఇద్దరు ఒకరికొకరు కుడి భుజం అయ్యారనమాట. సో కలిసి ఉన్నప్పుడు అలా ఇప్పుడు విడిపోయారు కాబట్టి ఇక్కడ కలిసి ఉన్నారు, ఇక్కడ కలిసి ఉన్నారు. మేం బాధపడడం లేదు. అందులో ఉద్యమంలో వెనుక ముందు ఉండి నడిపించినటువంటి క్యాడర్ పాపము కేసీఆర్ గారు నమ్ముకుంటే కేసీఆర్ గారు పక్క పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని కుడిభుజంగా భావిస్తా ఉన్నాడు. అందుకు వాళ్ళు బాధపడాలి, మేం కాదు. నిన్నటి దాకా మా దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఆయన కేసీఆర్ గారి కుడిభుజం అయిందంటే అసలు ఏంటిది అనేది అంతర్మదనం టీఆర్ఎస్ లో జరగాలి, మా పార్టీలో కాదు. రైట్. సీతారాం నాయక్ గారు, ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న. అధికార పార్టీలు, అది తెలుగుదేశమైనా టీఆర్ఎస్ అయినా, ఈ రకంగా ఇబ్బడి ముబ్బడిగా ప్రతిపక్ష పార్టీల నుంచి ఎమ్మెల్యేలని ఇతర నాయకులు తీసుకుంటున్నాం అంటే అది బలం అనుకోవాలా, బలహీనత అనుకోవాలా? కాదు సార్, మీరు ఒకటి గమనిస్తలేరు కదా. నేను చెప్పేది మీరు మొదట దయచేసి గమనించి, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉండేటప్పుడు టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీని కానీ కనుమరుగు చేయాలనేది మేము ప్రయత్నం జరిగితే అది అవుతుందా? వినండి సార్, నేను చెప్తున్నా కదా. వాళ్ళు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే డిబేట్లో ఉన్నారో, అంత విఘ్నులు ఉన్నారో ఒకటి చెప్పండి. చంద్రబాబు నాయుడు ఆంధ్రాను పరిపాలించుకుంటా తెలంగాణలో ఆనకట్టలు కడితే ఆంధ్రకు నష్టం అవుతుంది అంటే తెలంగాణలో ఉండేటువంటి టీడీపీ నాయకులు జవాబు చెప్పాలి సార్. దానికి ప్రజలకు జవాబు చెప్పాలి. మాకు అవసరం లేదు, మేము ఎవరు అడగం వాళ్ళను. మీరు ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో టీడీపీలో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో దయచేసి వాళ్ళు విఘ్నులు. వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆ మాట మాట్లాడితే మీకేమనిపిస్తుంది తెలంగాణ బిడ్డగా మీరు చెప్పండి. ఒకటి, వైఎస్ఆర్సీపీ నాయకుడు 19-20 అక్కడ నేను నిరాహార దీక్ష చేస్తా పాలమూరులో కడతానంటే పాలమూరులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రజలని చెప్పమనండి. మా నాయకుడు చెప్పేది కరెక్ట్ అని వీళ్ళని చెప్పమనండి సార్. ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ నాయకులను చెప్పమనండి. మా నాయకుడు తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అనండి తెలంగాణ బిడ్డలుగా. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఎంతవరకు మిమ్మల్ని గౌరవిస్తారో చెప్పండి. నేను ఇది కూడా ఒప్పుకుంటా. మీరు అన్నట్టు ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ నేను ఇంతకుముందు కూడా మీతో ఏకీభవించిన ఈ రాజకీయాలు ఇటువంటి పరిస్థితిలో వారు చాలా మంది పెద్దలు అన్నారు, ఎవరికైతే బిజినెస్లు ఉంటాయో, ఎవరికైతే కాంట్రాక్టులు ఉంటాయో వాళ్ళు కొన్ని పరిస్థితుల్లో కొందరు మారవచ్చు. దాన్ని నేను కాదనే ముచ్చటే ఉండదు. అది ఈ దేశంలో జరుగుతూ ఉంది. రాజకీయ ఈ ప్రజాస్వామ్య మీరండి వ్యక్తుల బనైతే ప్రజాస్వామ్యంలో వెసులుబాటు ఉన్నది కనుక వాళ్ళు వస్తున్నారు. ఎన్నోసార్లు మనం ఇప్పుడు 100 సార్లు కూర్చున్నాం, ఏ ఒక్కరినైనా ఆపగలిగామా? ఏ ఒక్క ఎమ్మెల్యేనైనా ఎంపీనైనా ఆపగలిగామా మన చర్చల వల్ల? దయచేసి మీరు గమనించండి. ఎవరు మాట్లాడినా ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ గాని వైఎస్ఆర్సీపీ గాని నిలబడాలంటే ఆ ఇద్దరు నాయకులు 2 రాష్ట్రాలను చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. నీళ్లు నిధులు లేవని మేము పోరాడి ప్రాణాలు తీసుకొని అనేక మంది విద్యార్థులు చనిపోతే ఇవాళ నీకు మా దగ్గర ఒక ఆనకట్ట ఒక బ్యారేజీ శంకుస్థాపన చేస్తే చంద్రబాబు మేము గవర్నమెంట్ కు లెటర్ రాస్తా. సీతారాం నాయక్ గారు, మీరు తెలంగాణ యాంగిల్లో మాట్లాడినప్పుడు మీ మాట 100% కరెక్ట్. అవతల రాష్ట్రానికి సంబంధించిన నాయకులు ఎవరైనా ఈ రాష్ట్ర ప్రాజెక్టులను అడ్డుకుంటే మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు, అది రాజకీయ అస్త్రంగా ప్రజల్లోకి తీసుకెళ్ళవచ్చు. దాన్ని ఎవరు కాదన్నలా, దయచేసి దాన్ని ఎవరు కాదన్నలా. కాకపోతే దానికి ఈ ఎమ్మెల్యేని చేర్చుకోవడానికి వస్తాం అనుండొచ్చు కాక వారు, లేదా మీరు పిలిచి ఉండొచ్చు కాక. కారణం ఏదైనా ఎమ్మెల్యేలు చేర్చుకోవడం అనేది సంఖ్యాపరమైన బలమా బలహీనత అనేది చాలా కీలకమైన అంశం. చంద్రబాబు నాయుడు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో, ఇట్ ఈస్ వెరీ క్రూషియల్, దాన్ని ఎవరు కాదనలే. కానీ చేర్చుకోవడం అనేది మరి ఇందాక వారు అన్నట్టు అభద్రత అనుకోవాలా, లేకపోతే ఇక భవిష్యత్తులో ఎవరు ఎదురు లేకుండా ఉండడం కోసం చేర్చుకుంటున్న సందర్భంగా చూడాలి ఎవరైనా, ఇక్కడ టీఆర్ఎస్ అయినా అక్కడ టీడీపీ అయినా.
ఒక టీఆర్ఎస్ టీడీపీ కాదు సార్. నిన్న జార్ఖండ్ లో ఏం జరిగింది? అవును, ఇంత ముందు ఏ రాష్ట్రంలో జరుగుతాయో ఈ పార్టీలు మార్చడం? మీరు ఒకటి చెప్పండి. ఒక ఆ ప్రజాస్వామ్యంలో ఆ పోనీ వెసులుబాటు ఉన్నది పోనీ కనుక అది ఇది కూడా జరుగుతుంది చెప్పండి. అంటున్నా నేను. జార్ఖండ్ లో చేర్చుకున్న పార్టీతో సహా కలిపి చెప్పండి మీరు బలమా బలహీనత అని. ఇప్పుడు బలమా బలహీనత కాదండి. తెలంగాణలో టీఆర్ఎస్ టీడీపీ నాయకులకు చంద్రబాబు నాయుడు గాని వైఎస్ఆర్ జగన్ గాని ఏదైతే వాళ్ళు ఈ ప్రాంత ప్రజల పైన చూపేటువంటి చొరవ కావచ్చు, లేదా దీని అభివృద్ధి గురించి వాళ్ళు ఏం చేస్తున్నారో అది వాళ్ళు తెలుసుకొని వాళ్ళు వస్తున్నారు. వీళ్ళిద్దరిని విడిచిపెట్టండి మీరు. మిగతాది ఎవరు కాంగ్రెస్ నుంచి వచ్చినా ఇతర రాష్ట్రాల్లో వచ్చినా మీరు మా బలహీనత ఏముందండి? ప్రభుత్వం ఉంది, 2 సంవత్సరాలు అయిపోతుంది. రేపు జూన్ 2కి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. మాకుండే బలం మాకుంది. ఇప్పుడు వైఎస్ మీరు అన్నట్టు శ్రీనివాసరెడ్డి గారిని మేము తీసుకొని ఇప్పుడు మాకు వచ్చే బలం ఏంది? పార్లమెంట్లో కూడా మా స్టేజ్ పెరగదు. మా నంబర్ ఎంత ఉంది? 15, 16లో ఉంది. అక్కడనే ఉంటాం మేము. ఈయన ఒకరిని తీసుకొస్తే మేమేమో ఇంకో ర్యాంక్ ముందుకు పోతామనేది కూడా మాకు లేదు. కానీ ఆయన తీసుకున్న డిసిషన్ 100% అంటున్నాను నేను. అక్కడ ఎవరు అన్నారు అనండి. ఇప్పుడు రఘునందన్ గారు చక్కగా చెప్పారు. వ్యక్తిగతంగా నేను ఇది చేస్తున్నా ఒక ఇద్దరు పోతే అని ఏం చేయమంటున్నారు మీరు? అక్కడ ఆయన వైఎస్ పార్టీలో ఉండి శ్రీనివాసరెడ్డి ఏం చేయాలి? అక్కడేమో ఆయన నిరార్థించబడతాడు. ఈడ అయినా బొక్కలు ఇరుగుతాయి తెలంగాణ ప్రజలకు. తెలుసు కదా మీకు ఏం జరుగుతుందో. ఏం చేయమంటున్నారు వాళ్ళని? అక్కడ ఉండి అనుక వచ్చిండు. వచ్చిన వాడు కాంగ్రెస్ కు పోవాలా టీఆర్ఎస్ కు పోవాలా అనేది టీఆర్ఎస్ అధికారంలో ఉంది. నేను టీఆర్ఎస్ పోతానని వచ్చిండు. దాని వెనుక మిత్రులు మా దయాకర్ అన్నాడు. అనేక యాంగిల్స్ ఉన్నాయి. మరి ఎవరన్నా ప్రజాస్వామ్యంలో ఉండే వాళ్ళకి మీరు అంతా ఉందనేది అనుకుంటామా సార్? అంత నీతి నిజాయితీ ఈ దేశంలో ఈ సమస్యలు ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఎవరికైనా ఉంటుంది, తప్పకుండా ఉంటది. ఎవరికో ఇంత సీతారాం నాయక్ గారు ఇప్పుడు అంటే ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి మాట్లాడారు. కరెక్ట్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వచ్చింది కాబట్టి ఒక పార్టీ అంతర్ధానం అవుతుంది. మరి 2015లో తలసాని శ్రీనివాస్ యాదవ్ తీసుకొని కేబినెట్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిండు, జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడిండు? ఆయనతో ఎందుకు రాజీనామా చేయించలేదు? ఇవేం ఎథిక్స్? మీరు నీతిగా ఉంటారు, నీతిగా మాట్లాడతారనే విశ్వాసం ఉంది కాబట్టి అడుగుతా ఉన్నాం మేము. వాటిని ఎట్లా సమర్థిద్దాం? నేను కరెక్టే చెప్తానే. నేను ఇక్కడ దొంగదాపం చేసుకోవడానికి నేను అటువంటి మాటలు మాట్లాడు. 2015 ఒకటే నిమిషం, నా ప్రశ్న పూర్తి కాలేదు. 2015 నుంచి 2016 దాకా దశల వారీగా జాయిన్ అయిన వాళ్ళందరినీ గాటగలిపి ఒకటేసారి మా పార్టీని కూడా మెర్జ్ చేసినామని చెప్పి ఒక దరఖాస్తు ఇస్తే సుప్రీంకోర్టులో ఏ పెద్ద మనిషి అయితే పార్టీ ఫిరాయింపుల మీద యాక్షన్ తీసుకోవాలి, స్పీకర్ యాక్షన్ తీసుకుంటలేడని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన పెద్ద మనిషినే మీరు కండగప్పి కమ్మేస్తే ఎటు తీసుకుపోతా ఉన్నాం మనం వ్యవస్థల్ని? దీన్ని ఎంతవరకు సమర్థించుదాం? కాదన్నా, వ్యక్తులు కూడా అంత దిగజారి ఉంటారు అనేది నేను అనుకోలేను. నువ్వు అన్నట్టు ఏం చేయమంటున్నావు? వీళ్ళు ఇది ఈ 2 పార్టీలను తెలంగాణలో ఇప్పుడు ఏం చేయమంటున్నారు? ఏం చేయకుండా అట్లే ఉండని ప్రజలు ఓట్లేసిరు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ లోకి చేంజ్ చేస్తారు. ఇప్పుడు ప్రజలు పార్టీలు ఏం చేయకూడదు, రాజీనామా చేయమన్నారు. పార్టీల ద్వారా సంక్రమించిన ఒక నిమిషం సీతారాం నాయక్ గారు, మీ వరంగల్ జిల్లాలో ఉప ఎన్నిక జరిగింది. పసనూరు దయాకరికి ఓట్లేసిరు జనము. రేపు వీళ్ళతో కూడా రాజీనామా చేయించి మళ్ళీ అట్లే ఫ్రెష్ రీఎలక్షన్స్ కోరుకోండి. ఎందుకో బురద జల్లించుకుంటారు? తెలంగాణ ఉద్యమానికి ఒక చెడ్డ పేరు ఎందుకు తీసుకొస్తారు? నై తెలంగాణ ఉన్న వాళ్ళందరినీ ఎందుకు పక్కన పెట్టుకుంటారు? వాళ్ళకి మంత్రి పదవులు ఎందుకు ఇస్తారు? 14 ఏళ్ళు ఉద్యమంలో మీతోటి ఉండి జెండాలు మోసి తన్నులు తిని జైల్లోకి పోయినోడు ఎడమ భుజం కాకపోయా, కుడి భుజం కాకపోయా. తన్నినోడేమో కుడి భుజమాయే, తన్నిచ్చినోడేమో ఎడమ భుజమాయే. ముంగటేమో పట్నం మహేందర్ రెడ్డి, వెనకాలేమో మైనంపల్లి హనుమంతరావు, ఎడమ పక్కనేమో కడియం శ్రీరాయ్, కుడి పక్కనేమో తుమ్మల నాగేశ్వరరావు. చూసుకోవడానికి ఏమనిపిస్తుంది సారు? మీరు అన్నదాన్ని మీరు ఏదైతే మాట్లాడుతా ఉన్నారో, ఒక పార్టీ రాజకీయంగా బలపడేటప్పుడు వారికి ఆ పార్టీ అధినేత ఎవరైతే ఉంటారో వాటికి మీకు బలం ఉందన్న. 63 ఎమ్మెల్యేలు ఇచ్చిర్రు, అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చిర్రు. ఈ రాష్ట్రంలో మీకు మీ మీద అవిశ్వాసం పెట్టే దమ్ము ధైర్యం ఏ ప్రతిపక్ష పార్టీకి లేదు. 5 ఏళ్ళు ప్రశాంతంగా పార్టీని పరిపాలించమని 63 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిర్రు. ఎందుకు తప్పుడు విధానాలు? మీలాంటి చదువుకున్న వాళ్ళనే ఎప్పుడు తెలంగాణ ప్రజలు బాగుందని అంటలేరు. దీన్ని ఆఖరికి మా రంగన్న కూడా ఒకటి ఇది నీతి బాహ్యమైన చర్య. వెళ్ళే వాళ్ళని ఏమనాలా? సరే, ఒకటి సార్ రాజీనామా చేసి ఫ్రెష్ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిందే ఉప ఎన్నికల బేసిస్ మీద నిర్మాణం. ఒక్క మాట, ఇక్కడ టీఆర్ఎస్ తెలంగాణలో టీఆర్ఎస్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కావచ్చు, తీసుకుంటున్నారు. తీసుకోవడం తప్ప ఒప్ప అనేది ఇప్పటిదాకా ఒక రకమైన డిబేట్. అది ఈ వెళ్ళే వాళ్ళని ఏమనాలా? ఇప్పుడు ఆయన పార్టీ అధ్యక్షుడు, తెలంగాణలో ఒక ఎంపీగా గెలిచాడు, ఒక ఎంపీగా గెలిచాడు ఆయన. ఓకే, జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏదో నిర్ణయం తీసుకుంటున్నాడనో వ్యతిరేకిస్తున్నాడో ఫీలింగ్ కలిగింది. ఆ పార్టీ నుంచి రిజైన్ చేసి సైలెంట్గా ఉండొచ్చు, ఇంకో పార్టీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు సార్. 5 ఏళ్ళ దాకా ఆయన కొత్తగా చేసేది ఏం లేదు.
ఆయన రావడం వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏం 10 రోజులలో పూర్తి కాదు, ఆయన రాకపోతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏం 12 రోజులకు ఆలస్యం కాదు. లేదా ఎంపీ పదవికి రిజైన్ చేసి ఉంటే అది ఇంకా నిజంగా ఆయనకు తెలంగాణ ప్రజల పట్ల అంత ప్రేమ ఉండి ఉంటే వైఎస్ఆర్సీపీ ద్వారా సంక్రమించినటువంటి ఎంపీ పదవికి రాజీనామా చేస్తా ఉన్నాను. నేను కేసీఆర్ గారి ఆశీస్సులతోటి తెలంగాణ ప్రజల అండదండలతోటి మళ్ళీ ఒక పార్లమెంట్కి అవకాశం వస్తాను. జగన్ ఇచ్చిండే, నువ్వు అది గమనిస్తలేవు. అతని విషయం లోపల అంతగా తప్పు పట్టవలసిన అవసరం లేదు. విధి లేదు చంద్రబాబు ఆయన. నాయుడు గారు కూడా ఏం కేబినెట్ చేయమంటావు? సమావేశం పెట్టి కేంద్రానికి ఉత్తరం రాసిండు. విధి లేదు చంద్రబాబు ఆయన. నాయుడు గారు కూడా విధి లేక కేబినెట్ ఆయనకి సమావేశం రావాల్సి పెట్టి వచ్చింది ఆయన. కేంద్రానికి ఒక ఉత్తరం రాసిండు అంటున్నా. చంద్రబాబు నాయుడు కేబినెట్ మీటింగ్ పెట్టి నిన్న. అవును. రైట్ ఆ రెండు పార్టీలను ఏం చేయమంటారు ఇక్కడ ఉండి ఇంకా? నాయక్ గారు, ఎంపీ గారు, మీరు దయచేసి ఆంధ్ర పార్టీలు అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు కూడా ఆంధ్ర పార్టీలు తెలంగాణ పార్టీలు అని చెప్పి మాటకు ముందు ఒక తెలంగాణ, మాట తర్వాత ఓ తెలంగాణ, మాటకు ముందు ఓ తెలంగాణ బిడ్డ, మాట తర్వాత ఓ తెలంగాణ బిడ్డ అనేది ఇక బంద్ చేయండి. 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వంలో ఉన్నారు మీరు. ఓకే అంట. లేలే నాయక్ గారు, అరే వాస్తవాలు అన్నీ లేలే, మాట్లాడారు. తెలంగాణ పంచాయతీ లేదు, బాజాప్తా. నువ్వు ముందు చంద్రబాబు గారు, నాయుడు తీసుకున్న డెసిషన్ ఎంపీ గారు, ఎంపీ గారు, ఒక్క మాట మా మాట వినండి ఎంపీ గారు. మళ్ళా గట్ల మాటలు వస్తాయని మాటలుగా లేదు, లేదు, ఎంపీ గారు, వినండి, వినండి. ఏందో చెప్పండి. ఇవాళ నేను అరే ప్రజలకు చెప్పండి. దీని ముందు నాయక్ గారు, మా చంద్రబాబు నాయుడు చేసి తెలంగాణలో ఆనకట్టలు కడితే ఆంధ్రకి నష్టం మా అవుతుంది, సీతక్క నాశనం చెప్తారు అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడో కరెక్ట్ అని చెప్పండి సార్. నేను కూడా నాయక్ గారు, ఈయన జగన్ పార్టీ నాయక్ సాబ్. నాయక్ గారు, రాఘవరెడ్డి గారు జగన్ పార్టీ, నేను జగన్, చంద్రబాబు గారు వైఎస్ఆర్ జగన్. కాంగ్రెస్ పార్టీ. ఒక నిమిషం సార్ జగన్ కానివ్వండి, లేదు, ఏదైనా ఒక్క కానీ నిమిషం, కరెక్ట్ అని చెప్పండి. చెప్పండి. నాయక్ గారు, చెప్పనివ్వండి, ఎంపీ గారు నాయక్ గారు, చెప్పండి. దయచేసి మీరు కానీ మీ పార్టీ ఆదినాయకులు కానీ ఆ నలుగురు కానీ అహంకారంతో పార్టీలు ఉండయి కనుమరుగైపోతున్న మాటలు బంద్ చేయండి. 1970 ఒక్క నిమిషం నాయక్ గారు, ఎక్కడైనా మీరు సందర్భాన్ని మాట్లాడడం బట్టి నేను మాట్లాడలేదు. మాట్లాడవచ్చు Continue, continue. వ్యక్తుల వల్ల పార్టీ నాయకత్వం వల్ల పార్టీలు కనుమరుగు కావు, ప్రజలు కనుమరుగు చేస్తారు. అందుకే అది రాసి పెట్టుకోండి. నేను ఎవరు అందుకు నాకు అధికారం ఉందని దయచేసి నేను ఇక్కడ ఎవరు ఉన్నానని మాట్లాడినా నేను ఎవరిని కనుమరుగు చేయాలంటే కాను పని. నాయక్ గారు, అది ప్రజలు ఆంధ్ర కనుమరుగు పార్టీలు చేస్తారు. అనేది ఇక మీరు మానుకోండి. ఆంధ్ర తెలంగాణ మళ్ళా పంచాయతీ ఆంధ్ర బంద్ చేయండి. పార్టీ ఇక కాకపోతే నీ పార్టీ అది, నా అది పార్టీ. ఒడిచిపోయిన కథ, ఆ రెండు పార్టీలు ఆంధ్ర పార్టీ ఒడిచిపోయిన కాదు, కథలు పట్టుకొని ఆంధ్ర పార్టీ ఎట్లుంటాయి బాజాప్తుంటాం మరి కూడా మేము. వైఎస్ఆర్ మీరు కాంగ్రెస్ పెట్టుకోండి. పార్టీ కావచ్చు, సార్ తెలుగుదేశం పార్టీ కావచ్చు, లోక్ సత్తా పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు తెలంగాణలో ఉంటాయి. ఎవరు ఏ పార్టీ కూడా మూసుకొని పోరు. రేపు 2019లో నిర్ణయం ఏర్పడుతుంది. అంతే తప్ప మేము ఒక గుర్తింపు ఉన్నటువంటి పార్టీ, రికగ్నైజ్డ్ పార్టీ, తెలుగుదేశం కూడా రికగ్నైజ్డ్ పార్టీనా? ఆ పార్టీలను పట్టుకొని మీరు ఆంధ్ర పార్టీలు సమాప్తం అయిపోయినాయి, పార్టీలు ఈడ ఉండొద్దు ఎవరంటే మీరు చెప్పడానికి? అందుకే దయచేసి మీరు ఒకటనా, మీరు ఇవాళ తీసుకునేటటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను ప్రాజెక్టులకు రంగు రుద్దే ప్రయత్నం చేయకండి. ఆ ప్రాజెక్టులు ఎట్లా పారుముడతాయో మాకు గుర్తు. ఇవాళ మీ దగ్గరకు వచ్చిన మా శాసనసభ్యుడు కానీ మా పార్లమెంటు సభ్యుడు కానీ ఎందుకు వచ్చిరనేది మీకెరక, నాకెరక, మన ఇద్దరికంటే ఎక్కువ కేటీఆర్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి ఎరకాలి. చెప్పినాం, ఇంకేముంది, అందరం చెప్పినాము. అది ఓపెన్ సీక్రెట్. దానికి మళ్ళీ ప్రజల మధ్యన, నీళ్ల మధ్యన, వ్యవస్థల మధ్యన, పార్టీల మధ్యన తెలుగు ఆంధ్ర పార్టీ, తెలంగాణ పార్టీ చర్చ ఎందుకు? నాయక్ గారు, దయాకర్ గారు, ఈ టీఆర్ఎస్ ఆడుతున్న మైండ్ గేమ్ కూడా చాలా బలంగా కనపడుతున్నట్టుంది. ప్రతిపక్షాలు ఒకరికి తట్టుకోలేకపోతున్నాయి, కీలకంగా కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, వైసీపీ కానీ. అది ఏ స్థాయిలో ఉందంటే మైండ్ గేమ్, నిజానికి జానారెడ్డి గారు కూడా తనను తాను ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రాణం పోయేంత వరకు, చచ్చిపోయేంత వరకు కాంగ్రెస్లోనే ఉంటా, టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని ఎవరు ఖండించట్లేదు అని సిఎల్పి మీటింగ్లో చెప్పుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. అంత పవర్ఫుల్ మైండ్ గేమ్. రాజకీయాలు అవసరం, తప్పటానికి లేదు. అది టీఆర్ఎస్ ఆడినా, టీడీపీ ఆడినా, కాంగ్రెస్ ఆడినా, ఎవరు మైండ్ గేమ్ ఆడినా రాజకీయాలు తప్పదు అది. కానీ అంత వీక్ ఎందుకు అయిపోయినాయి అపోజిషన్ పార్టీస్? వీక్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. చేస్తే అయిపోతారా? కారు అయ్యారు కదా, ఎట్లయితారు? అయ్యారు. నిలబడి నేను ప్రాణం పోయేదాకా కాంగ్రెస్ లోనే ఉంటా అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది అని అంటే టీడీపీలో మాగంటి గోపీనాథ్ అసలు గంట ముందే మాట్లాడాడు ఆయన. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే అయితే 3ంటికేమో నేను టీడీపీని వదిలేదు లేదన్నాడు, 6ంటికి కేసీఆర్ గారి దగ్గర ఉన్నాడు. సో దిస్ మైండ్ గేమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ మైండ్ గేమ్ నడుస్తూ ఉంది. జరుగుతున్నప్పుడు జరుపుకుంటారు, జరుగుతుంది ఇప్పుడు అంతే. ఇప్పుడు స్పీకర్లు ఇక్కడ స్పీకర్ కూడా ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని మనం శంకించాలి తప్ప అది పార్టీలకు అట్లనే అనుకుంటున్నాం. ఇట్లనే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కూడా ఇట్లాగే మాట్లాడాడు, మాకు వ్యక్తిత్వం ఉంది, మేము పవర్ఫుల్ ఇది, మాకు ఎన్టీఆర్, మాకు తెలుగుదేశం పార్టీ అది ఇచ్చింది, మాకు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, మేము వ్యక్తిత్వం ఉన్న నాయకులు అని చెప్పాడు. ఇట్లనే చెప్పాడు ఆయన కూడా. అసలు కాదండి, కాదమ్మా సీతక్క గారు, కాదు
వీటన్నిటికంటే ఎక్కువ ఈ పోయిన ఎమ్మెల్యేలను చర్య తీసుకోండి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఇంకో నాయకుడు. మీ ఆ కేసు అక్కడే పెట్టి ఈయన ఇక్కడ జాయిన్ అయ్యాడు. మీ సో జిల్లా ఆయన. మీ ఇద్దరు జిల్లా ఆయన. మా కాదు, ఇద్దరు జిల్లా. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు జాయిన్ అవుతున్న వాళ్ళు కూడా నిజంగా ఇప్పుడు మీకు రాజీనామా చేసిన దగ్గర ఎన్నికలు జరిగినాయి, మెదక్లో జరిగినాయి, తర్వాత ఉప ఎన్నికలు వచ్చాయి. ఇక్కడ జరిగినాయి. ఈ 12 మంది టీడీఎల్పీ నాయకులను మర్జ్ చేసుకోవాల్సిన దుస్థితి ఎందుకు? వాళ్ళకి ఎందుకు ఉప ఎన్నిక చేయలేకొచ్చినావు? పోని వాళ్ళనంటే ఏదో టెక్నికల్ అంశం స్పీకర్ బాగా స్పందించిండు, వెంటనే వెంటనే కాదు. ఎమ్మెల్యేలు మిగిలి ఉన్నారు కాబట్టి అది కూడా మెరిట్ కాదు. అంటే అదేమో టెక్నికల్ గా పడుతుంది, టైం పడుతుంది. టెక్నికల్గానే ఉంటుంది. ఇప్పుడు మా వాళ్ళు అయితే 5 ఇప్పుడు 6 ఉన్నారు కదా, మరి వీళ్ళకు ఉప ఎన్నికలు పెట్టే దమ్ముందా? పోని ఇప్పుడు ఇక్కడ చనిపోయిన కాడ కృష్ణారెడ్డి గారు పెట్టిండ్రు, ఇప్పుడు ఇక్కడ కంపల్సరీ మ్యాండేటరీ కాబట్టి పెట్టాలి. చనిపోయారు కాబట్టి కానీ మిగతా ఇప్పుడు బీఎస్పీ వాళ్ళు 2 జాయిన్ అయినరు, ఆయన కోనేరు కోనప్ప మళ్ళీ ఇంద్రకరణ్ రెడ్డి. అంటే నేను ఏతావాత చెప్పేది ఏంటంటే అభద్రత లేకపోతే చేరికలు అవసరమే లేదు. ఖమ్మం అసలు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఉంది, కానీ నాయకులు లేని పార్టీగా ఉండడం వల్ల వివిధ పార్టీలో ఉన్న అవకాశవాద రాజకీయ నాయకులందరినీ ఏరుకునే ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు వాళ్ళు రాజకీయంగా బలపడడానికి గతంలో ఉన్న ఉద్యమ నాయకులందరికీ కూడా తిలోదకాలు ఇవ్వడానికి ఎత్తుగడగా పనికొస్తుంది తప్పితే మరి ఇంకొకటి కాదు. 2 రాష్ట్రాల్లో కూడా పార్టీలలో ఆ? దయాకర్ గారు చేరిన వాళ్ళు ఉంటారని నమ్మకం ఉంటుందా మనకు? అది కూడా ఉండదు. నేను అదే అంటున్నా. ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి. అది అది నేను మీరు ఇప్పుడు ఆలోచించుకోవాలి. మేము పుట్టే కంటే ముందు గాంధీ భవన్ లో కండువాలు వేసుకున్న వాళ్ళు భూమికి బరువై వాళ్ళకు వాళ్ళు బరువై వచ్చి ఇవాళ కాదు, వాడు రేపు కాంగ్రెస్ పార్టీ మంచిగా లేదని మీ పార్టీలో ఏరితే ఇవాళ పార్టీలు మారిన వాళ్ళు రేపు డైనమైట్ లో మీ పార్టీని వేలుస్తారేమో ఆలోచించుకోవాలి ఎంపీ గారు. కాదు, ఇక్కడ కూడా అన్నది టీడీపీ కరెక్ట్ అరే, కాదు, నేను టీడీపీ తెలంగాణ పార్టీలో వచ్చే పార్టీ వాదిస్తున్న వాదానికి టీడీపీ ఆంధ్రప్రదేశ్ శాఖ వాదిస్తున్న దానికి చాలా తేడా ఉంది. ఇక్కడనేమో కేవలం ఇట్లా అక్రమంగా చేర్చుకుంటున్నారు అంటున్నారు, అక్కడనేమో ఆ సమర్థత చూసో ఇంకేదో చూసి చేర్చుకుంటున్నాడు. మొత్తంగా ఒక ఎంపీ ఎస్పీవై రెడ్డి ఈరోజు ఆయన పెండింగ్లో ఉంది నిర్ణయం, ఇప్పుడు ఈయనది పెండింగ్లో ఉంటుంది. కేంద్రం కూడా కంప్లైంట్ చేస్తే కేంద్రం కంప్లైంట్ చేస్తారు. అసలు చేరిక చూస్తుంటే అట్లా అనిపించట్లేదు. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలుగు రాజకీయాల మీద నేషనల్ మీడియాలో వస్తున్న చర్చలు చూస్తే నిజంగా జుగుప్సాకరంగా ఉంది. మనం ఇలాంటి రాజకీయాలకు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత నిజాయితీ పెరుగుతుంది అనుకుంటాం, కానీ ఈరోజు జరుగుతున్నాయన్నీ కూడా సంతలో వేలం పాట అని ఇంతకుముందు చంద్రబాబు ఎట్లా అన్నాడో సేమ్ అది ఎమ్మెల్యేలు అంటే గెలిస్తే చాలు వాడు ఎక్కడున్నా చేర్చుకోవడానికి వీలున్నది అని. ఇప్పుడు దయాకర్ గారు ప్రతిపక్ష పార్టీ అంటే అధికారం లేని పార్టీలో ఉన్నారు కాబట్టి ఈ విధంగా మాట్లాడతారు. గతంలో అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పెట్టినటువంటి సంస్కృతే ఇది, అసలు నేర్పిందే అది. అయితే ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఫిరాయింపులు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఎవరైతే యాంటీ డిఫెక్షన్ లాను పక్కన పెట్టి ఏ విధంగానైతే వేరే పార్టీల నుంచి ఫిరాయింపులు చేశారో వాళ్ళు కూడా అధికారాలు కట్టబెట్టినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఈరోజు మనం ఒక్కటే గమనించాలి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్టయితే ఈరోజు సీతారాం నాయక్ గారు ఉన్నారు. ఈరోజు ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎన్నికలు జరిగినా అది కృష్ణారెడ్డి లాంటి సీనియర్ నాయకుడు చనిపోతే ఎలక్షన్ జరిగినా కానీ అక్కడ గెలవడం జరిగింది టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇట్లాంటి అదే అంటున్నా, అక్కడికే వస్తున్నాను, ఉండండి, అదే వస్తున్నాను దయానంద్ గారు, అదే వస్తున్నాను నేను. బ్రహ్మరథం పడతా ఉన్నారు, పాజిటివ్ ఓటు. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం కొన్ని చెప్పిందో మేనిఫెస్టోలో చెప్పిన పోలేదు. రెండోది కొన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ టాప్ ప్రియారిటీ ఇచ్చారండి. అంతేకాకుండా కరెంటు నిరాటంకంగా అందిస్తున్నారు. ప్రజలంతా కూడా పాజిటివ్ ఓటు వేశారు. పాజిటివ్ ఓటు వేసినప్పుడు వివిధ పార్టీల నుంచి నాయకులను చేర్చుకుని వాళ్ళకి టికెట్లు ఇవ్వడం వల్ల ఏ విధంగానైతే వాళ్ళ నెగిటివ్ ఓటును పార్టీ మోయాల్సి వచ్చింది. అంతేకాకుండా ప్రజలు ఆ అభ్యర్థులకు ఓటు వేయడానికి ఇష్టం లేక ఇళ్లలోనే ఉండిపోయారు, కానీ ఓటింగ్కి వచ్చి ఓటు వేయలేదు పార్టీకి వ్యతిరేకంగా. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఈరోజు వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి చేరికల వల్ల వాళ్ళ వ్యతిరేకను పార్టీ మోయాల్సి వస్తుంది తప్ప రానున్న రోజుల్లో పార్టీకి లాభం జరిగేది ఏమి ఉండదు. నిజంగా ఈరోజు పార్టీ అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ఏదైతే ఉద్యోగాలు కానివ్వండి, లేకపోతే నీటి వసతి కానివ్వండి, లేకపోతే కరెంటు కానివ్వండి, ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలంతా కూడా పార్టీకి బ్రహ్మరథం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి చేరికల వల్ల పార్టీకి ఏం లాభం జరగదు. ఇంకో విషయం అండి, ఈరోజు వాళ్ళకు అభద్రతా భావం. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ నగరంలో విజయం సాధించిన
తర్వాత ఎవరైతే తెలుగుదేశం పార్టీని ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా వదలమని చెప్పిన వాళ్ళు పార్టీ ఫిరాయించారంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు అంధకారంగా కనబడింది కాబట్టి ఆ విధంగా పార్టీ ఫిరాయించారు తప్ప వాళ్ళ వల్ల పార్టీకి ఉపయోగం ఏముండదు. మరి రంగాన్ని అన్ని మంచి మాటలు చెప్పింది కానీ Last లో మళ్ళీ. ఏసీబీ నోటీసులు రేపు వస్తాయని చెప్పి మీ అధికారిక పత్రికలో రాయించుకొని ఆయనకు కూడా కండువాలు మార్చేసిరన్న ఇదేం న్యాయం? నేను అదే అంటున్నా, వాళ్ళకి అభద్రత నేను చేర్చుకోవడం పార్టీకి నష్టమంటున్నా, నేను నష్టమంటున్నా. నేను అంటున్నా ఇప్పుడు మీలాంటి మేధావులు చాలా మంది ఉన్నారు, మాలాంటి వాళ్ళం చాలా మంది కష్టపడ్డాము. కష్టపడ్డోళ్ళు ఆడున్నారు, మనల్ని దన్నినోళ్ళు ఆడున్నారు. ఒకసారి మీరు గుండె మీద చేసుకోరు, మైక్ల ముందు చెప్పుకున్నా సరే. నేనేమంటున్నా, ఎందుకు మాగంటి గోపీనాథ్ అనేటువంటి ఎమ్మెల్యేకు నోటీసులు వస్తాయని చెప్పి మీ అధికారిక దినపత్రిక నమస్తే తెలంగాణ వివేక్ కూడా అదే కదా సార్ ఒక మాట చెప్పనిస్తలేరు సార్ మీరు. నేను అవసరం లేదంటున్నా. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తెల్లారి నమస్తే తెలంగాణ దినపత్రికలో రేపో మాపో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేకు నోటీసులు సర్వ్ చేసేందుకు అవినీతి నిరోధక శాఖ రంగం సిద్ధం. యాడున్నారు ఏకేకాన్ సాబ్, యాడున్నాయి ఆ నోటీసులు? ఎందుకు ఆయన ఏ గంగల మునిగి టీఆర్ఎస్ కంటే కప్పుకోగానే ఆయనకు నోటీసులు ఎందుకు వస్తలేవు? కేసు ఎందుకు ముందుకు పోతలేదు? గోపీనాథ్ తెలుగుదేశంలో ఉంటే ఎట్లా ముద్దాయి అవుతాడు? అసలు డబ్బులు ఇచ్చిందే గోపీనాథ్ అన్నప్పుడు, గోపీనాథ్ ద్వారానే రేవంత్ రెడ్డి అనేటువంటి పెద్ద మనిషి ఇచ్చిన డబ్బులు ఆడికి ముట్టినాయని అన్నప్పుడు అసలు డబ్బులు ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా కేసుని ఎందుకు మీరు అరుస్తారు? దీని వెనకాల ఏం కుట్ర ఉంది? భయపడి చేర్చుకున్నట్టు కాదా? ఇంకొక ఆయనకేమో సింగరేణిలో కాంట్రాక్ట్ ఇస్తామంటారు, ఇంకొక ఆయనకేమో బుగ్గ కారు ఇస్తామంటారు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఆయనకేమో రేపు మాపు బుగ్గ కారు ఇస్తామంటారు. ఇదేం న్యాయం అన్న? ఇంకొక వ్యవహారం కూడా కనపడుతుంది దీంట్లో. ఈ జరిగిన తీరు కానీ లేకపోతే మనకు బయట వినబడే పొలిటికల్ కామెంట్స్ కానీ చూస్తుంటే కొంత కాంప్రమైజింగ్ వ్యవహారాలు కూడా జరుగుతుంటే కనపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వ్యవహారమే తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పెద్దగా రెస్పాండ్ అయితే కనిపించలేదు. ఏదో రాఘవరెడ్డి గారు మీరేదో ఒకటి స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఒక రాష్ట్రానికి సంబంధించిన పార్టీ అధ్యక్షుడు పోతే అసలు పార్టీ అధ్యక్షుడు ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. ఒక పాయింట్ స్పందన లేదు. ఇంకొక పాయింట్, నిజానికి సరే సాక్షి పత్రిక వారిదే కాబట్టి ఆ సాక్షి పత్రికలో ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతుంటే ఏ రకంగా వస్తున్నాయి వార్తలు, ఇక్కడ తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే నేను పార్టీ మారుతున్నా అనే స్టేట్మెంట్తో ఒక చిన్న వార్త వచ్చింది. అంటే అది వెళ్ళడం మంచిదే అన్నట్టుంది ఆ స్టేట్మెంట్ చూస్తూ ఉంటే. సో ఇక్కడ ఏదో కాంప్రమైజింగ్ రాజకీయాలు జరుగుతున్నాయా టీడీపీ మధ్య, టీఆర్ఎస్ మధ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య, టీఆర్ఎస్ మధ్య అనే అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఇక్కడ లేదు, ఏ కోశం లేదు. ఇంకా మీరు మా పార్టీని ఏదో రకంగా బలహీనం చేసే ప్రయత్నం వద్దు. లేదు, ఏ పత్రిక టీడీపీని కూడా అన్నా నేను, ఏ పత్రికలు వచ్చినా ఏది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారితో నేను 45 నిమిషాలు సాయంత్రం మాట్లాడినా. నిన్న ఉదయం 6:30కు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ఏం చెప్పిండో కొన్ని చెప్పేటివి కొన్ని చెప్పేటివి లేవు. పార్టీలో నుంచి బయటికి పోతున్నా అనే మాట ఒక్క మాట కూడా చెప్పకుండా డైరెక్ట్ పోయి ఒక హాల్లో క్లోజ్డ్ డోర్ పెట్టుకొని ఏది ప్రెస్ను కూడా రానియకుండా కేటీఆర్ గారితో మొదలు ఒక అనౌన్స్మెంట్ ఇప్పించి, ఆయన మొదలు ప్రెస్ కాన్ఫరెన్స్కి రాలే, కేటీఆర్ గారు శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వస్తుండు అని బ్రేకింగ్లు వచ్చి ఆయన వచ్చిన తర్వాత ఇగో వీళ్ళు ఈ పని మీద ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజులు దీక్ష చేస్తుండు కనుక వీళ్ళు మన పార్టీలకు రమ్మని చెప్పి నేను స్వాగతం పలకనికి వచ్చిన ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఓ 15 నిమిషాల తర్వాత ఇక్కడ సోఫాలు అక్కడ వేసి మళ్ళీ ఆయన వచ్చి ఓ స్టేట్మెంట్ ఇచ్చి ఇది ఆల్రెడీ రాజమోహన్ రెడ్డి గారికి ఫ్యాక్ట్స్ వెళ్ళిపోయినాయి. రాజమోహన్ రెడ్డి గారు రేపు ఎల్లుండో స్పీకర్కి ఇస్తున్నాడు. అందులో నిజంగా చెప్పాలంటే వాస్తవాలు గిట్ట మాట్లాడుకుంటే ఇప్పుడు పోయే వలసల చంద్రుల మధ్యన ఇక్కడ చంద్రుడు అక్కడ చంద్రుడు, ఏ వలసల చంద్రుడు అయితే గ్రహణం ఉందో ఈ గ్రహణంలో పోయేటటువంటి ఎమ్మెల్యేల గురించి ఎంపీల గురించి వాస్తవాలు గిట్ట మాట్లాడుకుంటే బహిరంగంగా ఏ ఒక్కరు కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదు. దీనికి మనము సీతారామయ్య గారు ఇప్పటికే మనం ఎస్పీవై రెడ్డి గారి లోక్సభ స్పీకర్ దగ్గర ఎస్పీవై రెడ్డి గారి ఇష్యూ పెండింగ్ లో ఉన్నట్టుంది. రెండో కంప్లైంట్ ఇది కూడా వైసీపీ ఎంపీనే కాబట్టి వీళ్ళు ఇంకో కంప్లైంట్ లాడ్జ్ చేయబోతారు, చేస్తాం అంటున్నారు. ఐ డౌట్ ఒకవేళ చేస్తాం అంటున్నారు. ఒకవేళ చేస్తే లోక్సభ స్పీకర్ గారి స్పందన అంటే నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే అసెంబ్లీ స్పీకర్ల పరిస్థితి ఇలా ఉంది కదా, అక్కడ ఎలా ఉంటుందనేది చర్చకు వచ్చినప్పుడు ఎలా ఉండొచ్చు? ఇక్కడ స్పీకర్ల అధికారం ఏముంటుంది అనేది మనకు అందరికీ తెలుసు. గతంలో కూడా మనం చూసినాం. వాళ్ళు వాళ్ళ పరిధి ఏదో అంతవరకే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక పార్టీ మారినంత మాత్రాన అతని సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేయడమో లేదా అతని చేయడం అనేది ఇంతవరకు చరిత్రలో పార్లమెంట్ చరిత్రలో లేదు. రేపు అదే జరగబోతుంది. వాళ్ళు ఏదైతే పార్టీ మార్చింగ్ వాళ్ళ సీట్ల కేటాయింపు మాత్రం అది వైఎస్ఆర్సీపీ దగ్గరే ఉంటది.
మా పార్టీకి మార్చినా కూడా రేపు ఆ ప్రొఫైల్ ఏది ఉన్నా వారికి ఏం మెరిట్ ఏది వచ్చినా అది వైఎస్ఆర్సీపీ కిందనే పోతుంది. అయితే వెంకటకృష్ణ గారు ఒక నాకు ఇటు అర్థం కావడం లేదు, ఈ కూర్చున్నప్పుడల్లా నాకు కొద్దిగా ఇదైతుంది. ఇప్పుడు మనతోనే పెద్దలందరూ డిస్కషన్లో ఉంటున్నారు, సభలలో ఉంటున్నారు, పక్కనే ఏదైనా మానిటరింగ్ కమిటీలో ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ నుంచి లేచి ఇంటికి పోకుండా చక్కగా కూడా క్యాంపు పోయి కండవలు వేసుకుంటే మనం ఏం జవాబు చెప్తాం? నాకు అర్థం అవుతలేదు. మాట్లాడాలి నాయక్ సాబ్, మీలాంటి వాళ్ళు మాట్లాడాలి. ఏం మాట్లాడతాం సర్వోన్నత సభలో కూర్చొని ఏం మీరు చెప్పండి ఇప్పుడు, మీరు చెప్పండి ఇప్పుడు వైఎస్ఆర్ జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టేనా? మీరు మాట్లాడండి. మీరు ఇంతమంది మామూలు అంటారు, మీరు ఆంధ్ర పార్టీ నేను అనను, ఆంధ్ర అనను, తెలంగాణ అనను. వైఎస్ జగన్ రేపు చేసేటువంటి నిరదీక్షణ కరెక్ట్ అని మీరు ఎందుకు చెప్తలేరు? ఎవరు కరెక్ట్ అని చెప్పారు? ఎవరు కరెక్ట్? ఏ తెలంగాణ బిడ్డ కరెక్ట్ అన్నాడు? లేదు, మేము ఇప్పుడు ఏ కరెక్ట్ తెలంగాణ బిడ్డ కరెక్ట్ అన్నాడు? చెప్పరాదు. అరే సరే, మళ్ళీ దాన్ని మీరు పూజించే ఒకటే వాళ్ళు తెలంగాణ చెప్పండి. బిడ్డలు మీతో కాదనేది పంచాయతీ అది కాదు. ఏ రాష్ట్ర ప్రయోజనం కోసం వాళ్ళు మాట్లాడలేదు. తెలంగాణ దాన్ని ఎవరు రాష్ట్రానికి కాదంటే తెలంగాణ నాయకులు కానీ ఉద్యోగాలలో మీరు వెనుకబడ్డారు, అందరు కరెక్ట్ తెలంగాణ ఉన్నారు. నాయకులు కానీ తెలంగాణ పార్టీలకు సంబంధించిన అరే, ఆ ఎవరైనా పార్టీకి దాన్ని సంబంధించిన వ్యతిరేకించారు. వాళ్ళు ఎందుకంటే చెప్పాలండి, మీరు కాదు. తెలంగాణ ప్రయోజనాలు మీకు ముఖ్యం రఘునందన్ రెడ్డి గారు మీరు కాదు, కాబట్టి ఆ ఆంధ్ర పార్టీకి ప్రయోజనం సంబంధించిన వాళ్ళ వాళ్ళు ముఖ్యం, చెప్పాలి. వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ మనం ఈ జంపింగ్ల గురించి మాట్లాడు చూద్దాం ఏం జరుగుతుందో. లోక్సభ స్పీకర్లు కూడా అసెంబ్లీ స్పీకర్ లాగానే ఉంటారా, లేకపోతే క్విక్ రెస్పాన్స్ ఉంటుందా అనేది. చాలా మందిని చూస్తా ఉన్నాం, రైట్ చాలా మందిని చూస్తున్నాం. రైట్ నాయకర్, ఏం బయట జరగదని మీరు అంటున్నారు. కప్పుకుంటున్నారు. మీకు ఏం లోక్సభ చెప్పాలి? స్పీకర్ల మీద కూడా అంత నమ్మకం వచ్చేసినందుకు ధన్యవాదాలు సీతారాం నాయక్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సీతక్క, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే రఘునందన్ గారు, రంగారావు గారు, దయాకర్ గారు అండ్ రాఘురెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్.